20 రోజులు నా గుండెలు నా చేతులు ఇలా పెట్టుకొని టెన్షన్ నాకు. హార్ట్ బీట్ వస్తారా? ఆ ట్యూబ్ పగిలిపోయింది. కలిపేవు నేను తింటాను అంటే, "నీకు మాత్రం నేను కలిపియను" అందంట ఆడబిడ్డ. ఆ బంగారు తల్లి. ఆడదేగా అంటదంట, "ప్రపంచంలో నీకు గాని కడుపొచ్చిందా ఏంటి? ఆ! నీకే కడుపొచ్చినట్టు నువ్వు నీ ఓవర్ యాక్షను. ఏమో కడుపులో నొప్పంటావు, ఆ నొప్పంటావు, ఈ నొప్పంటావు ఏంటమ్మా మేము కనలేదా 10 మందికి కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అవ్వడమే పాపం. బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎందుకిలా అంటున్నానో గూడా హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. రోజు వ్లాగ్స్ పెట్టమనైతే అంటున్నారు. వ్యూస్ వచ్చినా రాకపోయినా పెట్టండి చూస్తారు కదా అని చెప్పి. అయితే ఈరోజు నేను వ్లాగ్ అయితే చెప్పట్లేదు. నేను ఆల్టర్‌నేట్ డే వ్లాగ్స్ పెడతాను. అలాగే మధ్యలో రోజుల్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ రోజైతే రియల్ లైఫ్‌లో జరిగిన మన ఫాలోవర్ కథ అయితే చెప్పబోతున్నాను. తన ప్రెగ్నెన్సీలో వాళ్ళ అత్త చేసిన దాని వల్ల తనకలా ప్రెగ్నెన్సీ పోయింది. తను చావు బ్రతుకుల దాకెళ్ళి ఎలా బతికొచ్చింది. తన స్టోరీనైతే అందరికి షేర్ చేయమని నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది తను. అందుకే నేను షార్ట్స్ లాగా షేర్ చేద్దాం అనుకున్నాను గానీ, అంతగా వ్యూస్ రాలేదు. సో, ఎందుకులే అన్ని బిట్స్ మళ్ళా ఎతుక్కోవడం ఎందుకు, ఒకటే లాంగ్ వీడియో చేస్తే ఎవరికైనా యూజ్ అయినప్పుడు వాళ్ళే చూసుకుంటారు కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను లాంగ్ వీడియోనే చేయబోతున్నాను. యాక్చువల్లీ తనకి పెళ్లైనప్పుడు ప్రెగ్నెన్సీ ఐ మీన్ పీసీఓడీనే లేదంట. అయితే పెళ్లైన కొత్తలో ఎవరైనా సరే కొంచెం సరదాగా తిరుగుతారు, తింటారు. అట్లాగా బాగా బయట జంక్ ఫుడ్ తినేయడం వల్ల తనకైతే వెయిట్ గెయిన్ అవ్వడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం అట్లయితే జరిగింది. అట్లా జరిగిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకుంటే పీసీఓడీ అని చెప్పారంట. పీసీఓడీ అని చెప్పించుకుంటే సరేలే అని చెప్పేసి ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారంట. మెడిసిన్స్ అయి వాడుతుందంట. సో, ఆ మంత్‌లో తనకి ఫాలిక్యులర్ గాదు. మనకి ట్యూబ్ టెస్ట్ అని చేస్తారు. ట్యూబ్స్ బ్లాక్‌లో ఉన్నాయా? ఓపెన్‌లో ఉన్నాయా? అని చూడడానికి ట్యూబ్ టెస్ట్ చేయాలి. కరెక్ట్‌గా ట్యూబ్ టెస్ట్ రోజే ఆ డాక్టర్ లేరంట. అక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉంటారంట. అయితే ఇంకొక డాక్టర్ దగ్గరికైతే వెళ్లారంట. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తే ట్యూబ్ టెస్ట్ చేయమని మీకు ఆ డాక్టర్ సజెస్ట్ చేశారు కదా! అంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ ఒక్క మంత్‌కి నాకు మెడిసిన్స్ ఇవ్వండి. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి నెక్స్ట్ మంత్‌లో ఒకవేళ అవ్వలేదంటే నెక్స్ట్ మంత్‌లో నేను ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటాను మేడం అని చెప్పేసి చెప్పిందంట తిను. సరే అని చెప్పేసి మేడం ఏం చేశారంటే మెడిసిన్స్ ఇచ్చారంట. మెడిసిన్స్ ఇచ్చారు. ఈ అమ్మాయి మెడిసిన్స్ యూజ్ చేసింది. దేవుడి దయ వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అవ్వడమే పాపం బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎందుకిలా అంటున్నానో గూడా చెప్తాను. సో, తనకి ఈ రోజు అంటే పీరియడ్ స్కిప్ అయిన కొన్ని డేస్‌కి ఎవరైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం గదా! ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అవ్వగానే ఎవ్వరైనా సరే మనమేం డాక్టర్సం కాదు. ఇంట్లోనే కూర్చోడానికి పాతకాలం రోజుల్లాగా. ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిందో ఆ రోజు లేదా నెక్స్ట్ రోజు మనం ఖచ్చితంగా హాస్పిటల్‌కెళ్ళాలి. ఆ అమ్మాయి చెప్తూనే ఉందంట హాస్పిటల్‌కెళ్ళాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా! ఒకసారి హాస్పిటల్‌కెళ్ళి చూయించుకుందాం అంటే వాళ్ళ అత్త, వాళ్ళ ఆడపడుచులు వచ్చేసి ఇప్పుడే చూయించుకోకూడదు. మూడో నెల దాకా అంతకుముందు ఉంది. ఈ పద్ధతుంది. మన అమ్మ వాళ్ళ కాలంలో ఉంది. నేను కాదనను. కానీ ఇప్పుడు పీసీఓడీ తోటి మెడిసిన్స్ వాడిన అమ్మాయి హాస్పిటల్‌కెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా కుదిరిద్ది? అర్థం చేసుకోవాలి గదా! హ్మ్. స్క్రీను దుమ్ముగా ఉంది. క్లారిటీగా కనపడట్లే. సో, అది అర్థం చేసుకోవాలి గదా! అర్థం చేసుకోకుండా వెళ్ళకూడదు అని జెప్పేసి ఉంచేసారంట. అప్పటికి అమ్మాయి వాళ్ళ అత్తగారి మాట వినకుండా హాస్పిటల్‌కెళ్లారంట. హాస్పిటల్‌కెళ్తే ఆ రోజు ఇద్దరు డాక్టర్స్ లేరంట అమ్మాయి అదృష్టం కొద్దికి. బ్యాడ్ లక్ ఏం చేయలే. సరేలే ఎందుకు డాక్టర్స్ కూడా లేరు. వీళ్ళు గూడా చూపించుకోవద్దు అంటున్నారు కదా! అని జెప్పేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసిందంట. తీరా రిటర్న్ వచ్చిన తర్వాత నుంచి సివియర్‌గా స్టమక్ పెయిన్ వస్తుందంట. తట్టుకోలేనంత పెయిన్ వస్తుందంట. అప్పుడు వాళ్ళ అత్త అంటదంట, "ప్రపంచంలో నీకు గాని కడుపొచ్చిందా ఏంటి? ఆ! నీకే కడుపొచ్చినట్టు నువ్వు నీ ఓవర్ యాక్షను. ఏమో కడుపులో నొప్పంటావు, ఆ నొప్పంటావు, ఈ నొప్పంటావు ఏంటమ్మా మేము కనలేదా 10 మందిని" అందంట. సరే అయినా గూడా అమ్మాయి ఓర్చుకొని అలాగే పడుకొనుందంట. అప్పుడు వాళ్ళ చిన్నత్తోళ్ళ అమ్మాయి వాళ్ళ ఆడబిడ్డొచ్చిందంట. "నాకు బాగా కడుపులో నొప్పొస్తుంది. కొంచెం అన్నం కలిపివ్వు నేను తింటాను" అంటే, "నీకు మాత్రం నేను కలిపియను" అందంట ఆడబిడ్డ. ఆ బంగారు తల్లి. ఆడదేగా అసలు ఆ అమ్మాయి ఆ స్టోరీ చెప్పినప్పుడు నాకైతే కళ్ళల్లోంచి ఆ స్టోరీ విన్నప్పుడు కళ్ళల్లోంచి నీళ్లొచ్చినాయి. అమ్మ! మనుషులు ఎంత దారుణంగా, ఎంత కఠినంగా ఎట్లరా ఉంటారు అని జెప్పి. ఇంకా అయితే ఆవిడకి వాళ్ళ అత్తకేంటంటే ఈళ్ళకి పిల్లలు పుట్టడం ఇష్టం లేదంట. సరే అట్లా అందంట. ఆ అమ్మాయి అట్లనే ఏడ్చుకుంటూ ఉందంట. ఆ అమ్మాయికి ఇంక కడుపులో నొప్పి ఎక్కువైపోతుందంట. తట్టుకోలేనంత ఎక్కువైపోతుందంట. అయినా సరే హాస్పిటల్‌కెళ్ళొద్దంటారంట. అసలు కడుపుకి అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా? అసలు మనుషులేనా మీరసల? ఛీ! ఇంక సరే అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఆయన వల్లే ఆ అమ్మాయి బతుకుంది. యాక్చువల్లీ ఏమైందంటే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కాకపోతే యూట్రస్‌లో అంటే గర్భసంచిలో కాదు. మనకి 2 ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్స్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది వస్తే ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ స్కానింగ్‌కెళ్ళిపోయి ఉంటే చూపించుకొని ఉండుంటే అది అయిపోయి ఉండేది. కానీ ఆ అమ్మాయికి కడుపులో నొప్పి వచ్చి ఆ ట్యూబ్ పగిలిపోయింది.
ట్యూబ్ పగిలిపోయి అమ్మాయికి నొప్పులు తట్టుకోలేకపోతుంటే ఆళ్ళాయన అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆపరేషన్ చేసి ఆ బేబీని తీసేశారు. దాని తర్వాత ఆ అమ్మాయికి బెడ్ రెస్ట్ చెప్పారు. ఇంక తర్వాత కొన్ని డేస్ వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి అని చెప్పారు. అదే అమ్మాయి కన్ఫర్మ్ అవ్వగానే హాస్పిటల్‌కెళ్ళున్నా, డాక్టర్ దగ్గర చూయించుకొనున్నా, అంత పెయిన్ అన్నప్పుడైనా వాళ్ళు వెంటనే తీసుకెళ్ళున్నా అంత సీరియస్ అయ్యేది కాదు. ఎవరికండి అమ్మాయి ఇంకా అలాగే ఉండుంటే చచ్చిపోయేది. ఎవరికి? ఎవరో కన్న బిడ్డే మీ బిడ్డ కాదుగా. ఇంకా అంటదంట, "ఇప్పుడే మీకేం అవసరం లేదులే పిల్లలు తర్వాత కనండిలే కంగారేముందంట." ఈళ్ళు డాక్టర్స్. నేను డాక్టర్‌ని కాదు. చెప్తున్నా గదా! నేను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజే మేము అదే రోజు స్కానింగ్ సెంటర్‌కెళ్ళి స్కాన్ చేయించుకొని తర్వాత వెంటనే హాస్పిటల్‌కెళ్ళాను. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? 20 రోజుల వరకు మేము చెప్పలేము. నీకు 8 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఇంట్లో ఎవ్వరికీ పెద్దవాళ్ళకి ఎవ్వరికీ చెప్పొద్దు. 20 రోజుల తర్వాత హార్ట్ బీట్ వస్తది. హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఎవ్వరికైనా చెప్పొద్దని చెప్పారు. ఆ 20 రోజులు నా గుండెలు నా చేతులు ఇలా పెట్టుకొని టెన్షన్ నాకు. హార్ట్ బీట్ వస్తదా రాదా? హార్ట్ బీట్ వస్తదా రాదా? అని టెన్షన్. సో, అలానే ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క స్టేజ్ చాలా టెన్షన్‌గా ఉండిద్ది. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎవ్వరికీ ఐడియా ఉండదు కాబట్టి. కానీ అన్నిటికంటే కూడా మనం ఎంత ధైర్యంగా ఉన్నాము, మనం ఎంత ఇదిగా ఉన్నాం, మన కోసం ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మన కోసం ఎవరు స్టాండ్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ అంటే ఆషామాషీగా వచ్చేది కాదు. ఎంతో కష్టపడాల్సొస్తుంది ఈ రోజుల్లో. సో, అర్థమైంది గదా! మధ్యలో ఒక కాల్ వచ్చింది అందుకే కట్ చేశాను. సో, ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళండి. మనమేం డాక్టర్స్‌ం కాదు. పొట్టలో ఏమవుతుందో ఏంటో మనకు తెలీదు కదా! సో, అందుకని అమ్మాయి స్టోరీ అయితే ఇదే. అమ్మాయి చెప్పిన మాటలకి అసలు అన్నం కల్పిస్తే ఏమైద్ది చచ్చిపోయిద్దా? హాస్పిటల్‌కి ప్రపంచంలో నీకే కడుపొచ్చిందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉండిద్ది ప్రెగ్నెన్సీ. మనుషులే గదా! అన్నమే గదా తింటుంది. కొంచెమైనా బుద్ధుండాలి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి అక్కలు ఎంతో మందున్నారు. బెడ్ రెస్ట్ చెప్తే బెడ్ రెస్ట్ లేకుండా పనులు చేపిస్తారు. అలా కడుపులు పోయినాయి చాలా మందికి. ఇంతే వీడియో. థాంక్ యూ. చాలా ఫ్రస్ట్రేషన్‌గా ఉన్నా. బాయ్.